నేను వద్దని బ్రతిమలాడాను, అరిచాను, గోల చేశాను. అయినా ఎందుకు నా రక్తం తీయించావు? నీ మంచి కోసమే ఆనంది. నా మంచి కోసమా? అదే నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు నాకేం రోగం వచ్చిందని? లేకపోతే అది మంచికే కదా. మిగతా వాళ్ళంతా నన్ను బలవంతం పెట్టారంటే అర్థం ఉంది. నువ్వు కూడా. నువ్వు మాత్రమే కాదు కదా, అందరూ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు కదా. ఆఖరికి నేను కూడా బ్లడ్ ఇచ్చాను చూడు. ఈ విషయం వేరు అశ్విన్. ఎలా? నీకు చెప్పిన అర్థం కాదు. అంత అర్థం కానిది ఏముంది? నీ ప్రశ్నలు ఆపుతావా? ఆనంది, అసలు చిన్నదానికి ఎందుకింత కంగారు పడుతున్నావు? అంటే నీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉంది. అదే నువ్వు దాస్తున్నావు ఆనంది. నేనేం దాచడం లేదు. అబద్ధం. నిజంగా నువ్వేదో దాస్తున్నావు. ఏం లేదని చెప్తుంటే అర్థం కాదా? నీ బుర్ర పనిచేయట్లేదా? అదే మళ్ళీ అడుగుతున్నా ఆనంది. ఏమీ లేకపోతే అసలు ఈ కంగారు ఎందుకు? అది సరే, బ్లడ్ శాంపిల్స్ ఎక్కడికి పంపించారు? హాస్పిటల్కి. అదే ఏ హాస్పిటల్కి అని తెలీదు. అశ్విన్, నన్ను విసిగించకుండా ఆ హాస్పిటల్ పేరేంటో చెప్పు. ఎందుకు? నేను అడిగాను కదా, చెప్పు అశ్విన్. ఆనంది ఇంతలో టెన్షన్ పడుతుందంటే